నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబరు 9866308414. ఈ మధ్యకాలంలో మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల ప్రభావము, వాతావరణ కాలుష్య ప్రభావము, లేదు పంటలు పండించడానికి వ్యవసాయదారులు వినియోగిస్తున్న రసాయన ఎరువుల ప్రభావమా, లేదు పండ్లు కూరగాయలు పంటలపై చీడ నివారించడానికి ఉపయోగించిన పురుగు మందుల ప్రభావం చెప్పలేం. కానీ ఈ లైంగిక సమస్యలు అనేవి యువత, మధ్య వయసు, సీనియర్ సిటిజన్లు కూడా చాలా అధికమైపోయినాయి. సహజ సిద్ధంగానే ఇవి ఉన్నాయి అనుకుంటే షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటిస్, మధుమేహ వ్యాధి అంటారు. అది ఉన్నవారికి ఒక 5 సంవత్సరాల దాటి షుగర్ ఉంటే ఎంతో కొంత లైంగిక బలహీనత అనేది ఉండటం సహజం. చాలామంది ఎవరికీ చెప్పుకోలేరు, వాళ్ళకున్న సమస్యని సిగ్గుపడతారు. అందరూ ఏమనుకుంటారో, నేను ఒక్కడనే అటువంటి వాడినేమో, నాకు ఒక్కడికే సమస్య అనుకుంటారు. నీలాగా అందరికీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత, ఏదో కొంత మేరకు లైంగిక బలహీనత అనేది ఉండటం సాధారణం. ఇవి రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి రాత్రి నిద్రలో లీక్ అయిపోతుంది, దాన్ని స్వప్నస్ఖలనం అంటారు. కొంతమందికి పురుషాంగం గట్టిపడదు, మెత్తగా ఉంటుంది, అంగస్తంభన లోపము అంటారు. దీన్ని వైద్య పరిభాషలో ఈడి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇది పురుషాంగానికి రక్త ప్రసరణ తక్కువ అవటం వల్ల, పురుషాంగానికి సరఫరా చేసే నరాల బలహీనత, నర్వ్ వీక్నెస్ వల్ల కూడా ఇలా జరగచ్చు. ఇంకోటి, కొంతమంది గట్టిపడుతుంది కానీ 1-2 నిమిషాల్లో వీర్యము విడుదలవటం వల్ల దాన్ని శీఘ్ర స్ఖలనం అంటారు. వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఏదేమైనా భార్యాభర్తలు ఆనందంగా సుఖమయమైన జీవితం గడపకుండా ఈ లైంగిక సమస్యలు ఇబ్బంది పడుతూ, లైంగిక సమస్యలు ఉన్నవారు ఎవరికి చెప్పుకోవాలో తెలవక, డాక్టర్ల దగ్గరికి వెళ్ళక, ఏదో వ్యాపార ప్రకటనలు పేపర్లలోనూ, టీవీల్లోనూ, లేదా యూట్యూబ్లో వచ్చే ప్రకటనలు చూసి పూర్తిగా మోసానికి గురవుతున్నారు. ఏయో పిచ్చి పిచ్చి మందులు, ఇన్ని డబ్బులు కట్టండి అని చెప్పి కట్టించుకుని వాటిని వినియోగించినా కూడా ఏమీ పనిచేయవు. రకరకాల ట్యాబ్లెట్లు, రకరకాల క్రీములు, రకరకాల తైలాలు. ఒకటేంటి, ఈరోజు మొత్తం ఏ వ్యాపార ప్రకటన చూసినా అవన్నీ కూడా మోసమే. కొంతమంది డాక్టర్లని అవతారం ఎత్తి వాళ్ళకు తోచిన వైద్యం విఫలమైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అందువల్ల ఈ రోజున ఈ లైంగిక సమస్యలతో బయటకు చెప్పుకోలేక లోన మదన పడుతున్న వారికి మన ఇంట్లోనే మనకి సాధారణంగా ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతో చేసుకునే ఒక చిట్కా, దీన్ని మనము మగధీర లేహ్యంగా అభివర్ణించవచ్చు. పెద్ద ఖర్చే ఉండదు. వేల రూపాయలు ఆ బోగస్ మందులకు వెచ్చించి వ్యాపార ప్రకటనలకు మనం మోసపోయే కంటే ఈ మగధీర లేహ్యాన్ని మీరు ప్రయత్నం చేయండి. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం షుగర్ నియంత్రణ తప్పనిసరిగా చేయాలి. మీ ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి. తర్వాత 3 నెలలకు ఒకసారి గతంలో ఎలా ఉన్నది షుగర్ నియంత్రణ అని తెలుసుకునే HbA1c ఆ పరీక్ష రీడింగ్ 7 ఉండాలి. HbA1c 10 ఉంటే ఈ మగధీర కాదు, ఏ ధీర పనిచేయదు. కనుక షుగర్ నియంత్రణ చేసుకుంటూ, బరువు తగ్గించుకుని, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే మగధీర లేహ్యము బ్రహ్మాండంగా మీ యొక్క లైంగిక శక్తిని పెంచి ఈ యొక్క
స్వప్నస్ఖలనాన్ని నివారించటంలోను, అంగస్తంభన కలిగించటంలోను, తరువాత త్వరగా రిలీజ్ అయిపోయే శీఘ్రస్ఖలనాన్ని నివారించడంలో ఇది ఆయుర్వేద వైద్య పరిశోధనలో నిర్ధారణ చేయడం జరిగింది. ఎలా తయారు చేయాలి? దీంట్లో కావలసిన వస్తువులు 10. ఈ 10 కూడా మీకు ఆయుర్వేద మందుల షాపుకి వెళ్తే దొరుకుతాయి. ఈ 10 వస్తువుల్లో ఒక్కొక్కటి 100 గ్రాములు తీసుకోవాలి. అన్నీ సమానమే. 1 తుమ్మ జిగురు, 2 బూరుగ జిగురు, 3 అశ్వగంధ, 4 నేల తాడి, 5 నేల గుమ్మడి, 6 అతి మధురం, 7 పల్లేరు చూర్ణం, 8 తామర గింజలు, 9 శతావరి, 10 మినుములు. వీటిలో కొన్ని చూర్ణం రూపాన్ని లభిస్తాయి, కొన్ని వేర్ల రూపాన్ని లభిస్తాయి. ఈ 10 ఒక్కొక్క రకం 100 గ్రాములు అంటే 1 కిలో అవుతాయి, 1000 గ్రాములు అవుతాయి. దీన్ని ఒక స్టీల్ పాత్రలో వేయండి. ఇవన్నీ ఈ పదార్థాలన్నీ మునిగేలా ఆవు పాలు పోయాలి. ఆవు పాలు పోసి సన్నని మంట మీద వేడి చేయాలి. వేడి చేయటం అంటే ఉడకబెట్టాలి. ఇది సన్నని మంట మీద ఉడకబెట్టి పొయ్యి మీద దింపాలి. దీన్ని పగలపూట ఎండబెట్టాలి. ఓ పాత్రలో పోసి ఎండబెట్టాలి. ఇట్లా 2 రోజులు చేయాలి. అంటే 2 రాత్రులు ఉడకబెట్టడం, 2 పగళ్ళు ఎండబెట్టడం. 2వ రోజు ఎండబెట్టేసరికి అదంతా కూడా పొడి పొడిగా అయిపోతుంది. ఆ పొడి పొడిగా అయిన దాన్ని మనం ఏం చేయాలంటే పొడి చేసి జల్లించాలి. జల్లించి తుక్కు అంతా తీసేయాలి. తీసేసి దీనికి సమాన పాళ్ళు, ఇది 1 కేజీ వేసాం కదా, 1 కేజీ కండ చక్కెర కలపాలి. కండ చక్కెర కలపాలి, 2 కలపాలి. దీనికి 250 గ్రాముల తేనె, 500 గ్రాముల ఆవు నెయ్యి. ఎప్పుడైతే దీంట్లో కలిపామో అది హల్వాలా తయారైపోతుంది, లేహ్యంలా తయారైపోతుంది. ఇది మగధీర లేహ్యము. ఈ మగధీర లేహ్యాన్ని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, ఉదయం టిఫిన్కి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు వాడితే ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన మూలికలు. వీటిలో ఉండే ఈ గుణాల వల్ల అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనం అన్ని సమస్యలు పరిష్కారమై మళ్ళీ పూర్వ వైభవాన్ని మీరు పొంది స్వర్గలోక సుఖాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ ఉన్నవాళ్ళు ఇది వాడినప్పుడు కండ చక్కెర 1 కిలో కాకుండా 1/4 కిలో వాడితే సరిపోతుంది. మిగతావన్నీ అవే. చక్కెర షుగర్ వ్యాధి లేని వాళ్ళు 1 కిలో కండ చక్కెర వాడితే, మీకు డయాబెటీస్ ఉంటే 1/4 కిలో సరిపోతుంది. ఈ లేహ్యము పొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను కొంచెం షుగర్ ఉన్నది తీసుకున్నా దానివల్ల మీ షుగరు ఏమీ రక్తంలో పెరిగిపోదు. కనుక ఇప్పటి వరకు లోన మదన పడుతున్న వారికి ఈ మగధీర లేహ్యము ఒక ప్రకృతి ప్రసాదించిన వరంగా మీ యొక్క సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారంగా భావించి దీన్ని మీరు ఇంట్లోనే చేసుకుని వినియోగించండి. దాని ఫలితాలు మీరే ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.